श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 594వ భాగం. నిన్న చూడాల సికిధ్వజుల మధ్య సంభాషణ జరుగుతోంది. ఆ చూడాల వేసినటువంటి ప్రశ్నకు సికిధ్వజుడు సమాధానం చెప్తున్నాడు. ఎక్కడ వరకు ఏం చెప్పాడు నిన్న? ఈ వేదనం అంటే లోక ప్రపంచంతో వ్యవహారం జరగాలంటే రెండు కొసలు ఉండాలి. ఒక కొసలో దేహము, దేహాదులు, దేహము, ప్రాణము, మనసు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ శరీరమే ఈ వేదనానికి బలం, సపోర్ట్ అన్నటువంటి భావనతో నేను చెప్పడం జరిగిందనమాట. మనం ఏ బలంతో బతుకుతున్నాం అని ప్రశ్నిస్తే శరీరమే మన బలం. శరీరం లేకపోతే బ్రతకలేము, ప్రాణం లేకపోతే బ్రతకలేము, ఇంద్రియాలు లేకపోతే మనుగడే లేదు. కాబట్టి ఇదంతా కూడాను ఇది ఒక రకమైనటువంటి బలం, సపోర్ట్ మనకి. నేను అనేటువంటి బలం, నేను అనేటువంటి బలం ఉంది దీని వెనక. అయితే ఈ నేను అనే అది నిజమా, నకిలీ నేనా, అసలు నేనా, దొంగ నేనా అంటే అది దొంగ నేనే, నకిలీ నేనే. ఎందుకు దొంగ నేను అంటున్నావు? అహం ఆ యొక్క అంతఃకరణతో కలిసి ఉన్నటువంటి చైతన్యం. అది అంతఃకరణలో ప్రతిఫలించినటువంటి శుద్ధ చైతన్యం అది. కాబట్టి అది నకిలీ, ఆభాస, చైతన్యం యొక్క ఆభాస. అది అంతఃకరణ ప్రతిఫలించి అంతఃకరణం లక్షణాలు కొన్ని, చైతన్యం లక్షణాలు కొన్ని, జడ లక్షణాలు కొన్ని, చేతన లక్షణాలు కొన్ని కలిగి ఉన్నటువంటి ఆ నకిలీ నేనది, దొంగ నేను. అది నకిలీ నేనే. కానీ తాత్కాలికంగా ఏమనుకున్నా, నేనే ప్రాణం, నేనే ఇంద్రియాలు, నేనే మనస్సు అని దానిని పట్టుకుని మనం అదే నేను, అదే దొంగ నేను, అదే నకిలీ నేను, అదే నేను అనుకుంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాడంటే ఇక్కడ దేహరూపమైనటువంటి సత్తా అంటున్నారు. దానికి ఒక పదాన్ని ఇచ్చి, దేహరూపమైనటువంటి సత్తా, ఎగ్జిస్టెన్స్. సత్తా అంటే ఎగ్జిస్టెన్స్, దేహరూపమైనటువంటి ఎగ్జిస్టెన్స్. దేహం నేను, ప్రాణం నేను, మనస్సు నేను, ఇంద్రియాలు, దేహరూపమైనటువంటి సత్తా అనమాట. ఇకపోతే ఈ కొస, ఇంకొక కొస వస్తువు అంటే బాహ్యంగా కనిపించేటువంటి ప్రపంచం, ప్రపంచమనే వస్తువు అనమాట. ఇప్పుడు ఆ వస్తువుతో ఈ దేహరూపమైన సత్తా రెండింటి మధ్య లావాదేవీ. ఈ దేహాదులు, దేహము, ప్రాణము, మనస్సు మొదలైన వాడిని పెట్టుకుని అక్కడ వస్తు సత్తా, దాన్ని వస్తు సత్తా అంటాం. దేహ సత్తా అయితే అది వస్తు సత్తా. ఆ వస్తు సత్తాని అటువైపు రెండు ధృవాలు, ఇది దేహ సత్తా, ఈ వైపు వస్తు సత్తా, ఆ వైపు రెండు ధృవాలు. ఈ రెండు ధృవాల మధ్య, పోల్స్ మధ్య ప్రయాణం చేస్తున్నది ఈ యొక్క జ్ఞానం. అదే వేదనం అన్నాం. నామరూప జగత్తుతో ఆ వ్యవహారమే కదా వేదనం అన్నాం. అదే వేదనం. ఈ దేహరూప సత్తా వస్తురూప సత్తాతో రెండింటి మధ్య వ్యవహారం చేస్తుంది, ఈ రెండింటి మధ్య ప్రయాణం చేస్తుందే నా యొక్క ఎరుక, నా అవేర్నెస్, అదే వేదనము. ఆ వేద అది అటు ఇటు తిరుగుతూ ఉన్నది. ఇదే సంసారం, ఇదే మనకున్నటువంటి సమస్య. ఏది సమస్య అన్నారు కదా, మనకున్న సమస్య ఇదే. ఇక్కడ ఉన్నటువంటి దేహరూప సత్తా ఆ వస్తురూప సత్తాతో రెండింటి మధ్య వ్యవహారం నడపడమే మనకున్నటువంటి సమస్య అన్నమాట. అంటే లోపల ఉన్నవేంది సంకల్పాలు, బయట ఉన్నవేంది పదార్థం, వస్తువు. అర్థమైందా? ఈ లోపల ఉన్నది భావ ప్రపంచం, బయట ఉన్నది వస్తు ప్రపంచం. ఈ భావ ప్రపంచము, వస్తు ప్రపంచం ఒకటేమో లోపల ఉంది భావ ప్రపంచం, ఇది ఒక సమస్య. వెలుపల ఉన్నది వస్తు ప్రపంచం, ఇది ఒక సమస్య. లోపల వెలుపల రెండు ఉన్నవి ఒకటే అనుకో. అయితే ఇప్పుడు ఏమనుకున్నావంటే, నీవు ఏ భావనలో ఉన్నావంటే ఈ లోపలది వెలుపలది రెండు వాస్తవం.
అనుకుంటున్నావు, ఈ దేహ సత్తా వాస్తవం అనుకుంటున్నావు, వస్తు సత్తా అని వాస్తవం అనుకుంటున్నావు. ఇవి రెండు కూడా బలహీనము. అయితే ఈ బలహీనమైన వాటి వెనక ఒక బలమైనది ఒకటి ఉన్నది, అది నీకు కనపడటం లేదు. ఈ బలహీనమైన ఈ భావసత్తా వస్తుసత్తా వీటి వెనక ఉన్నది ఒకటి బలమైనది ఒకటి ఉంది, అది నీకు కనబడటం లేదు. అది నీ స్వరూపము. నీ స్వరూపం నీకు కనబడటం లేదు. నీకు కనపడేదంతా నీ స్వరూపం కాదు. ఈ భావసత్తా కానీ వస్తుసత్తా కానీ నీ స్వరూపం కాదు. నీ అసలైన స్వరూపం ప్రత్యేగాత్మలోన ఉన్నది. ఎందుకని ఇలా బయటపడి కనబడటం లేదండి, స్వరూపాన్ని నీకు ఎందుకు కనబడటం లేదంటే మాయాశక్తి నీపై పనిచేస్తూ ఉన్నది. మాయ అంటే ఏంది? ఏది సత్యమో అది కనపడకుండా ఏది అసత్యమో అది కనపడ్డం. సత్యమైన సూర్యరశ్మి మీద ఎండమావి కనపడ్డం మాయ. స్వచ్ఛమైనటువంటి రజ్జువు మీద సర్పం కనపడ్డం మాయ అన్నమాట. సత్యమైనది మరుగుపరచి అసత్యమైనది కనపడ్డమే మాయ అన్నమాట. అందుకే ఈ అన్వేషణ. అర్థమైందా? ఈ మాయ ఎన్ని విధాలుగా మోసగిస్తోందంటే 2 విధాలుగా మోసగిస్తుంది అంటున్నాడు అనమాట. ఒకటేంటంటే సత్యాన్ని ఆవరించేసి కప్పేస్తుంది, మరుగుపరుస్తుంది. రెండోది ఏంది? విక్షేపణ, అంటే అసత్యాన్ని బయటకు లాగుతుంది. సత్యమైనటువంటి రజ్జువుని కప్పేసి అసత్యమైన పాముగా భ్రమింపజేస్తుంది. సత్యమైన సూర్యరశ్మిని కప్పేసి అసత్యమైనటువంటి నీటిని కనపడి భ్రమగొలుపుతుంది. కాబట్టి సమస్య ఇది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడైతే ఈ భావాన్ని అనుభవానికి తెచ్చుకున్నావో అప్పుడు ఆ చూస్తున్నటువంటి వస్తు సత్తా అనేది లేనే లేదు. అక్కడ వస్తు సత్తా నిజంగా వస్తువు ఆభాస, అది కనపడలే, అన్న సచిత్తులే అని నీకు అర్థమవుతుంది. ఎండమావిలో నీరు వాస్తవ, అది వస్తు సత్తా, అది నీరు వస్తు సత్తా. అయితే అక్కడికి దగ్గరకు వెళ్ళి నువ్వు విచారణ చేసి చూస్తే, అక్కడ నేను విచారణ బాగా చేసినట్లయితే అక్కడ నీకు నీరు లేదు, సూర్యరశ్మి అని నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ లేని పదార్థం నీళ్ళు అనేటువంటి వేషం వేసుకుని నీకు కనపడి నేను భ్రమ పెడుతోంది. నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, నువ్వు దాన్ని విచారణ చేయాలి. ఇది అసత్తు లేనిదే, ఎండమావి లేనిదే అని నువ్వు ఎప్పుడైతే విచారణతో నువ్వు దాన్ని బాగా అర్థం చేసుకుంటావో అప్పుడు నీకు అహం అనేది ఇటువైపున ఇక ఈ దేహము ప్రాణము, ఈ దేహమే నేను, ప్రాణమే నేను, మనస్సే లేను, ఇవన్నీ కూడాను ఎగిరిపోతాయి, పటాపంచలైపోతాయి. ఎప్పుడైతే ఇదంతా అసత్తే, ఈ వస్తు సత్తా అంతా అసత్తే, అక్కడ లేనిదే, నామరూప క్రియాత్మక ప్రపంచం అంతా అసత్తే. అది ఎందుకు అసత్ అంటున్నాము? అది సత్తు కాదు, సత్యం కాదు. సత్యం అంటే ఏంది? ఎప్పుడూ ఉండాలా, త్రికాలాల్లో ఉండాలా, ముందు వెనక మధ్యలో, ప్రళయం ముందు, ప్రళయంలో, ప్రళయం తర్వాత మనగలిగే ఏందో అది సత్యం. కేవలం అది పరమాత్మ ఒక్కడే. ఈ నామరూప క్రియాత్మక ప్రపంచం అంతా కూడా అసత్. ఎందుకంటే ఒకప్పుడు మిథ్య అంటాం దీన్ని. ఎందుకంటే ఒకప్పుడు కనిపిస్తుంది, జ్ఞానం కలిగితే కనిపించదు. మసక చీకట్లో పాముగా కనిపిస్తుంది, లైట్ వేసి చూస్తే తాడే కనిపిస్తుంది. కాబట్టి ఇది అసత్తు. ఎప్పుడైతే అసత్తు అనేది మనకు అది అర్థమవుతుందో, ఈ దేహం అయితే, ప్రాణం అయితే, మనస్సు అయితే, ఇవన్నీ కూడా దేహ సత్తా పటాపంచలు అవుతుంది. వస్తు సత్తా కూడా అడ్రస్ లేకుండా పారిపోతుంది అంటూ చెప్తున్నాడు ఇక్కడ. అనే సంభాషణ జరుగుతోంది. చూడాలా సిగ్గుధ్వజన మధ్య రేపటి ఎపిసోడ్లో ఎలా సాగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.